నిబంధనలు ఏవి పాటించకుండా సీజ్ చేసిన దుకాణాన్ని తెరుచుకునేందుకు అనుమతులు ఇచ్చిన ఘటన తాండూరు పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమైంది. గత శుక్రవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఇందిరా చౌక్లో ఉన్న మిలాప్ జ్యూస్ సెంటర్లో ఓ వినియోగదారుడికి పురుగులు రావడంతో సదరు వినియోగదారుడు మున్సిపల్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన మున్సిపల్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని జ్యూస్లో పురుగులు వచ్చిన విషయాన్ని గుర్తించి వెంటనే సదరు జ్యూస్ సెంటర్ను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. నిబంధనల ప్రకారం జ్యూస్లో పురుగులు వచ్చిన విషయాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులకు పంపించిన అనంతరం వారిచ్చిన నివేదిక ప్రకారం మాత్రమే జ్యూస్ సెంటర్ తెరుచుకునేందుకు మున్సిపల్ శాఖ అధికారులు అనుమతులు ఇవ్వాలి. కానీ మున్సిపల్ శాఖ సిబ్బంది మాత్రం కేవలం 10,000 రూపాయలు జరిమానా విధించి జ్యూస్ సెంటర్ తెరుచుకునేందుకు అనుమతులు ఇవ్వడంతో స్థానికులు మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. నిబంధనలు పాటించాల్సిన అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి నామమాత్రపు జరిమానా విధించడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.